కాకినాడ పిఠాపురం రోడ్లోని పవర్ సెంటర్లో ట్రినిటీ హాస్పిటల్ 2వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కౌశిక్ హరి పాల్గొన్నారు. ట్రినిటీ హాస్పిటల్ ఏర్పడిన అతి తక్కువ కాలంలో ఎంతో మంది రోగులను అతి తక్కువ ఖర్చుతో నయం చేసిన ఘనత తమ హాస్పిటల్కు దక్కుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తల్లి పిల్లలతో పాటు అన్ని రకాల వ్యాధులు విభాగాలను ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా ట్రినిటీ హాస్పిటల్ను ఆదరిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ట్రినిటీ హాస్పిటల్స్ 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం ఎంతో అభివృద్ధి చెందాం మేము. కానీ ఇంకా ఈ 6 నెలల్లో మాక్సిమం బై డిసెంబర్ ఎండింగ్ మేము ఇతర డిపార్ట్మెంట్స్ అంటే కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి తర్వాత అలాగే మన తల్లి పిల్లల వైద్య విభాగాన్ని కూడా స్టార్ట్ చేసి ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందిస్తూ మేము కూడా అభివృద్ధి చెందుతూ మా ఉద్యోగస్తులకు కూడా మేము మంచి సత్ఫలితాలను అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. మనం 2వ వసంతం కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఈ 2 ఏళ్లలో మనం ఆల్మోస్ట్ 9,000 మంది పేషెంట్లని ఎంతో సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఆల్మోస్ట్ 2% కంటే తక్కువ మోర్టాలిటీతో మనం బాగా ట్రీట్ చేయగలుగుతున్నాం. ఎస్పెషల్లీ సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ అయిన ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, అలాగే ట్రామా, ఇలాగే మేము కంటిన్యూస్గా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యి ఇంకొక నెక్స్ట్ ఇయర్ కల్లా మేము కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, అలాగే తల్లి పిల్ల విభాగాన్ని కూడా స్టార్ట్ చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి యోచిస్తున్నాము. అది మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా మనం కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్దామని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం.